పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆది అంతమైన వాడు ఆయన, మొదటివాడు కడపటివాడు, ప్రారంభము చేసిన వాడు ఆయనే, ముగింపు వరకు ఉన్న వ్యక్తి ఆయనే. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పిన వ్యక్తి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం దైవజనమా. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతున్నా, శ్రద్ధగా వినాలి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. అందరూ తీశారా? బైబిల్ తీశారా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవ చిత్తమైతే ఒకరు మౌత్ దగ్గర పెట్టుకున్నా. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయించున్నాను. ప్రజలందరికీ అంటే ఇప్పుడు ఇంచుమించు 850 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో నివసిస్తున్నట్టుగా లెక్కలు వేశారు. ఇంకా అనామకులు, ఇంకా లెక్కలలోనికి రాని వ్యక్తులు ఇంకా కొంతమంది ఉండొచ్చు. 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, మొత్తము 900 కోట్ల కుటుంబాలు ప్రపంచంలో, కోట్ల మంది ప్రపంచంలో నివసిస్తున్నట్లుగా మనం అంచనా వేసుకోవచ్చు. హల్లెలూయా. అప్పుడున్న కాలంలో 50 కోట్ల మంది ఉన్నారు కావచ్చు ప్రపంచంలో. అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఆది ఆయనే, ప్రారంభం ఆయనే, ముగింపు ఆయనే. ఆది ఆయనే, అంతం ఆయనే. అంటే ప్రారంభం ఆయనే, ముగింపు ఆయనే. కాబట్టి దైవజనమా ఆయనకు అన్నీ తెలుసు. హల్లెలూయా. అన్నీ తెలుసు కాబట్టి, అన్నీ తెలుసు. 2 ఉన్నాయా? ఒకటి తీసి అంటే అన్నీ తెలుసు కాబట్టి అతను ఏం చెప్పిండంటే ప్రజలందరికీ, ఎవరు అక్కడికి వచ్చింది అంటే మరలా ఏ దూత వచ్చింది అని అంటే ఎంతమందికి తెలుసు? ఏ దూత అక్కడికి వచ్చి చెప్పిందో మీరు చెప్పాలి. హల్లెలూయా. ప్రభు దూత వాస్తవమే. శుభ సమాచారం తీసుకొచ్చే దూత ఒకటి ఉన్నది, మీకు చెప్పాను నేను. యుద్ధము చేయడానికి ఒక దూత ఉన్నది, శుభ సమాచారం తీసుకురావడానికి ఒక దూత ఉన్నది, వివిధ రకాల పనులు చేయడానికి ఒక దూతలు ఉన్నాయి పరలోకంలో. హల్లెలూయా. మనకు కుడి చేత చేసే పనులు చాలా ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి. హల్లెలూయా. దీవెన కూడా ఏ చేయితో? కుడి చేత. ఎడమ చేత పెడితే ఏమంటారు? ఇస్సాకు యాకోబు కుమారుల మీద ఒక ఆయన మీద, పెద్ద ఆయన మీద ఎడమ చేయి పెడితే నాకు తెలుసురా ఆగు నువ్వు అని అన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను హల్లెలూయా అన్నప్పుడు మీరు హల్లెలూయా అనండి, చాలా సంతోషము. ఎందుకంటే ఉద్యోగంలో ఇంకెక్కువ ముందుకు పోతాం. నిద్రపోతున్న వ్యక్తికి మాటలు చెప్పాలంటే చెప్పలేం. టీచర్ కూడా ఉన్నాడు మన మధ్యలో, చెప్పలేం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున. బుద్రావుపేట గ్రామంలో నేను చదువుకున్నప్పుడు ఆయన ముందుగా యాకోబు సార్ అనేటి ఆయనే టీచింగ్ చేస్తూ ఉంటే నేను వెనక కూర్చొని ఇట్లాంటి పిల్లల మధ్యలో కూర్చొని, నేను పిల్లవాడిని అప్పుడు కాబట్టి ఊరికి ఆటలు పాటలు మా పవిత్ర ఇప్పుడు చేస్తున్నట్లు ఆటలు పాటలు ఇవన్నీ చేస్తాను. అప్పుడు చూసిండు ఆయన వచ్చి, పాపం ఆయన మెదడు డిస్టర్బ్ అవుతాను. హల్లెలూయా. ఆయన మెదడు ఏమైతాను డిస్టర్బ్. ఆయన చెప్పాలనుకున్న కాన్సెప్ట్ చెప్పలేకపోతున్నాడు. ఆత్మదేవుడు ఇప్పుడు నాకు అందించే విషయాలు నేను చెప్పలేను, మరి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయి, వద్దురా మీకు అని పోతాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంసోన్ గారు ఒక విషయం చెప్పాడు. ఎమ్మెల్యే గారు పలానా మందిరానికి వస్తున్నప్పుడు అయ్యా తీసుకుపోదాం ఏందనంటే ఆయన వద్దన్నాడట. అప్పుడు వేరే మందిరానికి పోయి ఆశీర్వాదాలని అక్కడ ఇచ్చిపోయిందట. మరి మనం కూడా తీసుకుందామా, పక్కకు పంపుదామా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈ యాకోబు సార్ వచ్చి నన్ను బాగా గట్టిగా ఈపులో గుద్దిండు, చెంపలు పిసికిండు, గిచ్చిండు, పడేసి ఉన్నా చెప్తానా, లేని వారితో పుట్టితే సరేమా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడనో పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన వెళ్ళిపోతే నేను ఏం చెప్పలేను. అక్కడ మనిషే కాబట్టి చెప్పేది. వచ్చినారే చెప్తినవరా గాడిదని బాగా గుద్దిండు నన్ను. మిమ్మల్ని కొట్ట. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది, నీతిమంతులు కొట్టుట
తైలాభిషేకం అని రాయబడింది. హల్లెలూయా. యాకోబు గారి గురించి మీరు విన్నారు కావచ్చు. గౌరవం టీచింగ్ ఇస్తున్నప్పుడు బాగా ఆయనే కోపం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రజలందరికీ అప్పుడు ఒక 50 కోట్లు ఉండొచ్చు. కానీ పుట్టబోయే వ్యక్తులు, అంతంగా పోయే వ్యక్తి అంటే ఆయన రక్షణ ఎవరికైతే అందుతుందో గమనించండి. నోవాహు ఓడలో ప్రవేశించేంత వరకే ఆయన సువార్త ప్రకటించిండు. ఓడలో ఆయన ఎప్పుడైతే ప్రవేశించిండో ఆ సువార్త అంతా బంద్ అయిపోయింది. గమనించండి. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్షణ సువార్త ఎప్పటి వరకు ఆయన పంచమని చెప్తాడో అప్పటి వరకు ఇది సంతోషకరమైన సువార్త. మనం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున పడదాం. చూడండి, పిల్లలు వస్తూ ఉంటారు పోతా ఉంటారు రోడ్డు మీద అటు ఇటు తిరుగుతా ఉన్నప్పుడు చాలా చూసినాం మనం. నా వైపే చూడాలి. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుందా, 12 సార్లు వస్తుంది? క్రిస్మస్ ఒక్కసారి వస్తుంది కాబట్టి చాలా గంటలు దేవుని సన్నిధిలో గడిపితే ఈ వర్తమానం ఇచ్చిండు. హల్లెలూయా. ఒక్కరిని నలగొట్టి 100 మందికి భోజనం పెడతాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అట్లనే దైవజనుని కుటుంబాన్ని నలగొట్టి సంఘాన్ని ఆయన వాక్యం ద్వారా పోషిస్తాడు. కాబట్టి శ్రద్ధగా విందాన్ని నిర్లక్ష్యం చేయదు. ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పిండు ఆయనే. ప్రజలందరికీ, భూమి మీద ఉన్న ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానం తెలియజేస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎవరికనేది మనం ఆలోచించేద్దాం. ఒకసారి చూడండి, లూకా సువార్త 1:33. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. పాత నిబంధన ప్రకారము దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం. ఆయన ఏర్పాటు చేసుకుంటే అతన్ని వాగ్దాన పుత్రుడిని అతనికి ఇచ్చి 100 సంవత్సరాల వయసు ఆయనకు, 90 సంవత్సరాల వయసు ఆయన భార్యకు అప్పుడు ఇస్తే, ఆ వాగ్దాన పుత్రుని ద్వారా 2 కుమారులు వచ్చారు. 2 కుమారులో చిన్న కుమారుడైన ఆ చిన్న కుమారుడి పేరు యాకోబు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాను? యాకోబు సంతతిని ఆయనే యుగ యుగములు ఏల్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, శ్రద్ధగా వినాలి. ప్రజలందరికీ సంతోషం అన్నాడు. మరి ఎవరు నిలబోతున్నాడు ఆయనే? యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏల్తా అంటున్నాడు ఆయనే. మరి మనం యాకోబు వంశం కాదు కదా అని చెప్పి మన అందరి డౌట్ అవుతుంది. శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. అందుకనే ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయనే. ఇక్కడ కూడా ప్రారంభం నుండి ముగింపు వరకు శ్రద్ధగా వింటే కాన్సెప్ట్ అర్థమవుతుంది. అప్పుడు మనం భయం కలిగి క్రీస్తుని గురించిన మాట విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని అంటారు, విశ్వసించువాడు కలవరపడడు. మనలో ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అప్పుడు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కలవరం అనేది ఉండదు, భయం అనేది ఉండదు, దిగులు అనేది ఉండదు, వేదన చింత అనేది ఉండదు. ప్రతిదీ ఆయన అంటున్నాడు. 22వ కీర్తనలో వాక్యం అంటుంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను విడిపించునేమో. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యుగ యుగాలు వారిని ఏల్తాడు. యాకోబు వంశస్థులను. యాకోబుకి ఎంతమంది? మరి ఇస్సాకు 2 కొడుకులు అయితే పెద్ద కుమారుడు ఏమైండు? దేవుని ఆజ్ఞలు పాటించకపోతే, దేవుని అనుసరించకపోతే, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించకపోతే వెలివేయబడ్డాడు. ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించలే ఏశావు. రక్షణను నిర్లక్ష్యము చేసి తండ్రి తల్లిని బాధ పెట్టి, తండ్రి తల్లిని ఇబ్బంది పెట్టి అన్య స్త్రీలను వివాహం చేసుకొని, గమనించండి. హల్లెలూయా. వద్దురా బిడ్డ, ఇక్కడ వాళ్ళు వద్దురా, ఈ కానాను స్త్రీలు వద్దురా, వేరే వ్యక్తులను మన 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 వాళ్ళు ఉన్నారు, మన వంశానికి చెందిన వాళ్ళు చేసుకోవాలరా అని చెప్పి మాట్లాడితే, తండ్రిని తిరస్కరించి వివాహం చేసుకుంటే ఆ వచ్చిన వ్యక్తులు ఏం చేశారంటే తల్లిని తండ్రిని బాగా బాధ పెట్టారట. హల్లెలూయా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో వాక్యం అంటుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమంటే ఇతడు అవమానిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. గమనించండి, ఆశీర్వాదానికి వారసుడు కాలే. హల్లెలూయా. మరి వారసుడు కాలేదంటే ఏశావు యాకోబులు ఇద్దరు ఒక చోట కలిశారు. కలిసినప్పుడు యాకోబు అంటాడు, నా అన్న
ఈ సంపద అంతా నీకే నేను పంపిస్తాడు, నాకెందుకు రా బొచ్చడు ఉన్నదని అన్నాడు ఆయన. మరి బొచ్చడు ఉన్నదని చెప్పిండు, మరి ఇక్కడ ఆశీర్వదించబడలేదంటే ఏ ఆశీర్వాదము? హల్లెలూయా. ఒకనికి కలిమి విస్తరించడం జీవానికి మూలము కాదు. జీవానికి మూలము కాని సంపాదన ఏశావు సంపాదించాడు. యాకోబు సంపాదనలో మోసము లేదు. యాకోబు తండ్రి చెప్పినట్టు తల్లి చెప్పినట్టు వినడు. దేవుని సన్నిధిలో కష్టం వస్తే దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. పాపము చేయని వ్యక్తి భూమి మీద ఎవడు లేడు, ఉండబోడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాపం చేసిన వ్యక్తి బైబిల్ వాక్యం అంటుంది, సామెతల గ్రంథం, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడని రాయబడింది. ఒప్పుకొని వదిలిపెట్టిండు. అన్నను మోసం చేసిన, జ్యేష్ఠత్వపు హక్కును గుంజుకున్నా, మరలా ఆశీర్వాదం గుంజుకున్నా, అక్కడికి పోయి నేను మోసపోయిన మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు అని చెప్పి బైబిల్ వాక్యం అంటుంది. అది నా జీవితంలో నెరవేరిందని. యబ్బేకు రేవు దగ్గర మరణ దూత తనను వెంబడిస్తున్నప్పుడు, మరణము తనకు ఎదురుగా వస్తున్నప్పుడు, అన్న రూపములు 400 మందిని పట్టుకొని అన్న రూపములు వస్తున్నప్పుడు, యాకోబును 400 మంది వస్తున్నారు మీ అన్న వెంబడి అని అన్నప్పుడు భయపడి బిక్కుమన్న దిగులుతో యబ్బేకు రేవు దగ్గర భార్యల్ని, పిల్లల్ని, ఆస్తులను అన్ని అన్నకు, మా అన్నకి ఇవ్వండి, నేను బతుకుంటే చాలని చెప్పి అవన్నీ పంపించి కన్నీళ్ళు విడిచి రాత్రంతా ప్రార్థన చేస్తాడు. అందుకే మనం ఆల్ నైట్ చేస్తున్నాం. గట్టిగా చెప్పండి. ప్రార్థన చేసిండు. మనం చేస్తే కష్టం వస్తే ఏం చేస్తాం తెలుసా? గంటసేపు ప్రార్థన చేసి ఆవరించి నిద్రపోతాం. గంటసేపు ప్రార్థన చేసి అర్ధగంట చేసి పాస్టర్ మాకు దీవెన రాలేదని చెప్పి మాట్లాడుతుండ. యాకోబు అట్లనే ఉన్నాడా? సావా బతుక, సావా ఆశీర్వాదమా? దేవుడు నన్ను బొమ్మనడు, సావు ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. ముక్కులో నుండి రక్తం కారుతుంది. దేవుడు దర్శనం జ్ఞాపకం వస్తున్నది. నాకు దర్శనమే నెరవేర్చిండు. హల్లెలూయా. నీ జీవితంలో నెరవేర్చడా? నీ జీవితంలో నెరవేర్చడా? హల్లెలూయా. దేవునిగా మహిమపరచాలంట. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యబ్బేకు రేవు దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వచ్చిండు నువ్వు మనుషులతోనూ. అక్కడికి దేవుని రూపంలో ఒక దూత దిగి వచ్చింది. ఆయన పాదాలు పట్టుకున్నాడు. గమనించండి, మనం ప్రార్థన చేసిన ప్రతిసారి ఆయన సమీపముగా ఉండే దేవుడు అని బైబిల్లో రాయబడింది. ఏ దేవుడు ఆయనే? సమీపముగా, సమీపింపరాని తేజస్సులో. హల్లెలూయా. భక్తులందరూ కూడా వాళ్ళ అనుభవాల నుండి రాశారండి. సమీపముగా ఉండే దేవుడు. యేసన్న గారు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు, తొలిగా ఆయన ప్రార్థనలో కొనసాగుతున్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి కాళ్ళు తిమ్మిర్లు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ముందుకు పడ్డప్పుడు యేసు ప్రభు పాదాల పైన తన చేతులు పడ్డట్టుగా ఆయన గమనించినట్ట. గట్టిగా చెప్పాలి కొడదాం. యబ్బేకు రేవు దగ్గర బిక్కుమని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు, యాకోబు ప్రార్థన చేస్తుంటే అప్పుడు దూత రూపములో యేసుక్రీస్తు ప్రభుల వారు దిగి వచ్చిండండి. హల్లెలూయా. అప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నాడు. అందుకనే మనం ఏం చేయాలి? ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభు జవాబిచ్చే దేవుడు. ప్రభు ఆయన అన్యాయస్తుడు కాదు. బైబిల్ వాక్యం అంటుంది. అపోస్తుల కార్యము చూడండి, 10వ అధ్యాయము అపోస్తుల కార్యము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని. ఏం కాదట చాలు. హల్లెలూయా. పక్షపాతి కాదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రార్థన చేయగానే అక్కడికి వచ్చిండు. నువ్వు ప్రార్థన చేస్తే రాడా? వస్తాడు. యోబు గ్రంథం వాక్యం అంటుంది, యోబు గ్రంథంలో వాక్యం అంటుంది, నరులు గర్విష్ఠులు కాకుండానట్లు ఆయన దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడట, కళల ద్వారా మాట్లాడుతున్నాడట, స్వరం ద్వారా మాట్లాడుతున్నాడట. ఆరాధన చేస్తున్నప్పుడు చెవులు చూపెడుతున్నాడు. సెబిస్తో ఒక బాధతో ఒక సమస్యతో ఇక్కడ ఉన్నారని చూపెడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యబ్బేకు రేవు దగ్గర ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు అప్పటి వరకు మరణ దూత అతన్ని వెంబడిస్తుంది, ఎప్పుడు చంపుకొని పోవాలని. ఎప్పుడైతే రాత్రంతా ప్రార్థన చేసిండో, కీర్తన 68 దేవుని వాక్యం అంటుంది, మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా వశము. ఆయన చేసిన ఒక్క రాత్రి చేసిన ప్రార్థన శాపము ఆశీర్వాదముగా మలసపడ్డది. గట్టిగా చెప్పండి. ప్రభు నామమున హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శాపము ఆశీర్వాదముగా మార్చాడు.
ఆశీర్వాదముగా మార్చాడు అంటున్నాడు. ఆ దూత అంటున్నాడు, అరే నీ పేరేందిరా, నీ పేరేందిరా, అరే తెల్లవారుతుందిరా, లే నన్ను వదిలిపెట్టు అంటే వదిలిపెట్టాను. గమనించండి, అయ్యా 12 గంటలకు ప్రార్థన ముగించండి, 2 గంటలకు ముగించండి, 3 గంటలకు ముగించండి. యాకోబు తెల్లవారేదాకా ఆశీర్వదించి అంతవరదాకా వదిలిపెట్టలే. హల్లెలూయా. రాత్రి అంతా దూతలు తిరుగుతూ ఉంటాయట లోకంలో. సాతాను దూతలు తిరుగుతాయి ఎవరిని చంపకపోదమా అని. మరణ దురాత్మలు, రోగాలు పెట్టే ఆత్మలు, పిచ్చి లేపే ఆత్మలు, వివిధ రకాల దయ్యాలు రాత్రి అంతా తిరుగుతాయట. అట్లనే పరిశుద్ధులు ప్రార్థన చేస్తుంటే దేవదూతలు కూడా తిరుగుతూ ఉంటాయట. దేవదూతలు కూడా తిరుగుతూ ఉంటాయట. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లవారిందాకా ఆయన అంటాడు, లేరా లేదా తెల్లవారుతాందిరా అంటే నువ్వు నన్ను దీవించండి, నేను వదిలిపెట్టా. హల్లెలూయా. మనం తెల్లవారేదాకా ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంటే తెల్లవారిందాకా ఆయన బోడు మనల్ని వదిలిపెట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడతాం. తెల్లవారిదాకా బోడు అంటారు కొంతమంది. అంటే నీ భక్తి మెచ్చిండ్రా, భక్త నీ భక్తి మెచ్చిన అంటారు. అంటే అన్యజనులు చెప్పుకుంటా ఉంటారు, భక్త నీ భక్తి మెచ్చినరా, నీకేం కావాలో కోరుకో. అట్లనే తెల్లవారిదాకా మనం ప్రార్థన చేస్తే ఆయన దూతలు ఇక్కడ, అయ్యో నేను ఎట్లరా ఆ మధ్యలో వదిలిపెట్టి, నువ్వు నేను ప్రార్థన మధ్యలో లేచి ఏదైనా ఫోన్ రాగానే, ఏదైనా కాగానే, ఏదైనా టైం రాగానే అకస్మాత్తుగా మనం వెళ్ళిపోతాం. కానీ భక్తులు చేసే ప్రార్థన వదిలిపెట్టి పోడాట ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. దేవదూతను, ఇగో నా ప్రియమైన కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, అయిపోయేంత వరకు అక్కడ ఉండి ఆయన ఏమేమి కోరుకుంటాడు అదంతా లీస్ట్ రాసుకుని రాపో అని ఒక దూతను తోలుతాడు. హల్లెలూయా. ఇంతకుముందు మీకు ఒక విషయం అడిగిన, శుభ సమాచారం పట్టుకొచ్చిన వ్యక్తులు ఎవరు? సంతోషకరమైన సువార్తమానం పట్టుకొచ్చి ఎవరు? దూతకు పేర్లు ఉన్నాయి. 3 ప్రధాన దూతలు ఉండే, ఒకడు పోయిండు, 2 ఉన్నారు. గట్టిగా చప్పట్లు కూడా ప్రభు నామమున మహిమపడతాం. ఆ దాటిపోతు మీకాయేలు యుద్ధం చేసే దూత, గాబ్రియేలు శుభ సమాచారము తెలియజేసే దూత. గబ్రియేలు దూత వచ్చింది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యుద్ధము చేయుటకు మీకాయేలు దూత, శుభ సమాచారం తెలియజేయుటకు గాబ్రియేలు దూత. గుర్తుపెట్టుకోండి, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన పక్షపాతి కాదు. ఆయన ఎవరి ప్రార్థనని ఆలకించే దేవుడు. అందరి ప్రార్థనలు ఒకేసారి ఆలకించుటకు ఆయన సమర్థుడు, శక్తి గలవాడు. ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితము ఒక భక్తుడిని అట ప్రశ్న వేసిండట. ఏమనంటే, అరే అందరి ప్రార్థనలు ఒకేసారి ఎట్లా దేవుడు ఆలకిస్తాడరా? ఇప్పుడు మనం ఫోన్ చేస్తే 2 ఫోన్లు వచ్చినాయి అనుకో, నీకు ఒక ఫోన్లోనే కదా నువ్వు మాట్లాడేది, ఒక ఫోన్తో మాట్లాడలేవు కదా అని చెప్పాను. అర్థమవుతుందా నా మాటలు? నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. నిద్రపోవడానికి సమయం కాదు. హల్లెలూయా. నా వైపే చూడాలి. ఇక్కడ ఆత్మదేవుడు ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు. నేను ఒక వీడియో పెట్టిన, చూశారు? ఎంతమంది చూశారు? చైర్లో వచ్చి కూర్చుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చైర్లో వచ్చి కూర్చుంటా అంటే, ఒకప్పుడు రాజపాలకు దేవుడు ప్రసంగం చేస్తున్నప్పుడు యేసుప్రభుడ కూర్చున్నట్టు చూపెట్టిండట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసిన స్థలం. సేమ్ అట్లే అనిపించింది నాకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు తెల్లవారుతాందిరా, వదిలిపెట్టరా అంటే వదిలిపెట్టలే, గట్టిగా పట్టుకున్నాడు. శాపము కొట్టివేయబడి ఆశీర్వాదం వచ్చింది. అప్పుడు నీ పేరేందంటే, నా పేరు యాకోబు అంటే మోసగాని కాదు అనగానే, అవును మోసగాన్ని అయ్యా, ఇక ఇప్పుడు నీ పేరును మోసం తీసేసినరా బిడ్డ. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ పేరు ఇశ్రాయేలే అనబడును. ఈరోజు ఒక దేశం పడ్డది. గట్టిగా చెప్పండి కూడా దేవుని నామానికి మహిమ. ఒక దేశానికి పేరు పెట్టబడ్డది ఇశ్రాయేలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆంధ్రాలో ఒక మిలిటరీలో పనిచేసే ఒక సైనికుడు చచ్చిపోతే ఆ గ్రామానికి పేరు పెట్టారండి, అంతే కదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ దేశానికే పేరు పెట్టబడ్డది దేవుని నమ్ముకున్న బిడ్డ గురించి. గట్టిగా చెప్పండి కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఈ యాకోబు వంశములో ఉండాలి. ఈ యాకోబు వంశాన్ని ఆయన ఏలుతానన్నాడు. ఎందుకో తెలుసా? వీళ్ళు ప్రార్థనా పరులు. గట్టిగా చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. యాకోబు వంశములో ఉండాలి. యోసేపు బయటకు వచ్చిండు. హల్లెలూయా. 12 గోత్రాలు బయటకు వచ్చినాయి. 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు దేవుడు ఏం చేసిండు? ఆశీర్వదించడం ప్రారంభం చేసిండు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యాకోబు గోత్రములో నుండేలే
ఈ యాకోబు గోత్రములో యాకోబులో నుండి 12 మంది వచ్చారు. 12 మందిలో యూదా గోత్రము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. ఈ 12 గోత్రాల వారిని ఆయన ఏం చేసిండు? వాళ్ళని మాత్రమే నేను యుగ యుగాలు ఏల్తా అంటున్నాడు ఇక్కడ, అంతే కదా. లూకాసు వార్త 1వ అధ్యాయంలో వీళ్ళని మాత్రమే వెళ్తాడు. మరి మా పరిస్థితి ఏందయ్యా? హల్లెలూయా. మరి మనది యాకోబు గోత్రం కాదు కదా, మరి మన పరిస్థితి ఏంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన పరిస్థితి ఏందో ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యం ఇంతకుముందు మనం చదువుకున్నాం. 10వ అధ్యాయం 34 నుండి చదవాలి. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. నరుని నిర్మించిన ఆయనే. అన్యజనులు మాత్రము అన్యజనులు ఎందుకు అయ్యారు? అన్యజనులుగా ఎందుకు అయ్యారు? మరి కొంతమంది దేవుని ప్రజలు ఎందుకు అయ్యారు అని అంటే, దేవుణ్ణి ఆరాధించక, దేవుణ్ణి ఘనపరచక, దేవుణ్ణి మహిమపరచక వాళ్ళు ఏం చేశారు? అన్యజనులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. చూసినట్లయితే దైవజనమా, ఆదాముకి 2 కుమారులు, కూతుళ్ళు కూడా పుట్టిరు. తర్వాత ఉన్నది లెక్క. 2 కుమారులలో ఒకరెవరు? కయీను, ఒక ఆయన ఏబేలు. కయీను దేవునికి విరోధంగా జీవించాడు. విగ్రహాలను పెట్టుకొని ఆరాధన చేయడం ప్రారంభం చేశాడు. ఎందుకంటే విరోధంగా జీవించి సత్క్రియ చేయలే. సత్క్రియ అంటే మంచి క్రియ చేయలే. అప్పుడు దేవుడు ఏం చేసిండు? అతన్ని గద్దించగా, ఎందుకు బయటికి వెళ్ళిపోయి నిన్ను ఆరాధించని చెప్పి సొంత దేవుళ్ళను తయారు చేసుకొని పూజించడం ప్రారంభం చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, సాతాను ఆశీర్వాదాలు ఇస్తుంది, దేవుడు ఆశీర్వాదాలు ఎట్లుంటాయి అని అంటే, సాతాను ఆశీర్వాదాలు ఎట్లుంటాయి అంటే, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఆశీర్వాదాలు ఎట్లుంటాయి అని అంటే, ఒక ఆయన ఓర్ పర్మిషన్ ఇచ్చే ఆఫీసర్ ఆయన. ఇతడు దేవుని నమ్ముకున్నాడు. అట్లనే ఏం చేస్తున్నాడు అంటే, పర్మిషన్ తీసుకుంటాడు, కొన్ని లంచాలు తీసుకుంటాడట. హల్లెలూయా. ఏం జరిగింది తెలుసా? ఒక బిడ్డకు పిల్లలు లేరు. ఇంకొక బిడ్డ, ఆమె వివాహం అయిన తర్వాత కూడా ఏం జరిగిందంటే, ఇంకొక వ్యక్తితో చెడు సంబంధం పెట్టుకోగానే ఏం జరిగిందంటే, దైవజనమా భయంకరమైన బాధ, వేదన మాకు ఫోన్ చేసిండు. మేము అప్పుడు ప్రార్థనలో చాలా మందిని కూడి ప్రార్థన చేస్తున్నాం. ఫోన్ చేస్తే ఏం జరిగిందంటే, వాళ్ళ అల్లుడు గారికి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు వాళ్ళ అల్లుడు గారి తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు ఒక్కరు రాలేదట దగ్గరికి. హల్లెలూయా. ఈయన మాత్రము బిడ్డ మీద ఉన్న ప్రేమతో, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా బిడ్డ కుటుంబం కట్టబడాలని పోయి అన్ని అందించడం ప్రారంభం చేసిందట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అన్ని అందించిన తర్వాత తను ఒక రోజు ఆలోచన చేసుకున్నాడట, అసలైన ప్రేమ మా మామ చూపించాడు, క్రీస్తు ప్రేమ. అయితే ఈయనకు ముందుగా మాకు చెప్పిండు. ఏం చెప్పిండంటే, అయ్యా నా పరిస్థితి ఇది అంటే, నేను ఏం చెప్పినంటే, నువ్వు సాతాను వెంబడిస్తున్నావు. హల్లెలూయా. ఎవరిని వెంబడిస్తున్నావు? సాతాను వెంబడిస్తున్నావు. దేవున్నా అక్రమ సంపాదనలో మునుగుతున్నావు. దయ్యము నిన్ను ఆశీర్వదిస్తుంది, దేవుడు కాదు నిన్ను ఆశీర్వదించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనికి కలిమి విస్తరించడం జీవానికి మూలం కాదని ఎందుకు చెప్పిండు ఆయన అంటే, వాడు సంపాదించే దాంట్లో అక్రమ సంపాదన ఉన్నది, ఇది పరలోకానికి నిన్ను తీసుకెళ్ళదు. గట్టిగా చపాటు కొట్టి ప్రభునామమున ధైర్యముగా అతనితో మాట్లాడిన, వాక్యం చెప్పిన, ఉన్నది ఉన్నట్టు. ఎప్పుడైతే ఆ విషయం చెప్పినా, ఇప్పటి నుండి తీసుకొనయ్యా అని చెప్పిన తర్వాత ఆయనే మొదటి బిడ్డ కుటుంబం కట్టబడ్డది. రెండో బిడ్డకు పిల్లలు కలిగిరు. వాళ్ళు సాక్ష్యం చెప్పారు. దైవజనమా, కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు వారు 2-3 సార్లు అద్భుతమైన సహాయాన్ని పంపించారు. గట్టిగా చపాతి కొట్టి దేవుడు. సాతాను సంపాదన అట్లుంటుంది. ఆ సంపాదన ఎక్కడికి తీసుకుపోయింది? శాపగ్రస్తులుగా మార్చింది. కానీ ఒక దైవజనుడితో దేవుడు పరిచయం చేయించి, దేవుడు ఏం చేసిండు? ఆశీర్వాదముగా మలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, ఇక్కడ దేవుడు పక్షపాతి కాదు, నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోను. గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? యాకోబు వంశస్థులను యుగయుగము అతడు
ఏలును అని ఉన్నది. యాకోబు వంశస్థులనే అంటే యాకోబుకి ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది వాళ్ళ పిల్లలు విస్తరించారు. ఈ 12 గోత్రాల వారిని ఏళ్తానని చెప్పిండు ఇక్కడ. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? ఆయన పక్షపాతి కాదు. ప్రతి జనములో నుండి ఆయనకు భయపడి, ప్రతి జనములో నుండి అన్యజనులు కావచ్చు, ఆ 12 గోత్రాల వారు కావచ్చు, ప్రతి జనములో నుండి ఆయనకు భయపడు వారిని, నీతిగా నడుచుకొని వారిని. నీతిగా వింటున్నారా? హల్లెలూయా. మన నీతి మురికి గుడ్డతో సమానం. మన నీతి మురికి గుడ్డతో సమానం. దేవుడు మన నీతిని లెక్క చేయడు. ఎందుకంటే మనం పొద్దుట ఉండాలి సాయంత్రం వరకు కరెక్ట్గా ఉండాలంటే దేవుని వాక్యం లేకపోతే ఉండలేం. మనం ఉండలేం. హల్లెలూయా. ఆయన అంగీకరించును, ఆయన అంగీకరిస్తాడు. ప్రతి జనములో నుండి ఆయనకు భయపడు వారిని, నీతిగా నడుచుకున్న వారిని ఆయన ఏం చేస్తాడట? అంగీకరిస్తాడట. ఈయన నా రాజ్యం రావాలి. గట్టిగా చెప్పండి కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో ఆయన ఏం చెప్పిండంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ప్రపంచముతో చెప్పిన ఆయన. గట్టిగా చెప్పండి ప్రభు నామమున మహిమపడదాం. అందుకనే ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము, మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. దేని నుండి కావాలి మనకు రక్షణ? దేని నుండి కావాలి? మన పితరుడైన ఆదాము తను తప్పు చేసి, తల్లి తప్పు చేసి శాపాన్ని, నరకానికి మనం పాత్రులు అయ్యే విధంగా వారు చేశారు. నరకానికి వెళ్ళకుండా ఆ నరకములో నుండి నిన్ను రక్షించటకు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యం వైపు నువ్వు వెళ్ళే విధముగా ఆయన ఏం చేసిండు? నమ్మితే ఎవరిని నమ్మాలి? యాకోబు వంశస్థులు ఆరాధన చేసే దేవుని నమ్మాలి నువ్వు. యాకోబు వంశస్థులు ఆరాధన చేసే దేవుని నువ్వు నమ్మాలి. మీరు గమనించండి, ఎస్తేరు గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యూదులాట అక్కడ యూదులను చంపాలని ఒక ఆజ్ఞ జారీ చేయబడ్డది. అప్పుడు ఈ యూదులందరూ ఏం చేశారంటే, వాళ్ళు కన్నీళ్ళు విడిచి ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు శాసనాన్ని కొట్టివేయడానికి కొన్ని మార్గాలు సరళం చేసినప్పుడు ఏ రోజైతే యూదులు చంపబడాలని వారు కోరుకున్నారో అదే రోజు వరకు, గమనించండి దైవజనమ, అదే రోజు వరకు యూదులది చెయ్యి అక్కడున్న ఆ షూషాను కోటలో ఉన్న వారి పైన పై చేయిగా దేవుడు చేసిండు. గట్టిగా చప్పట్లు ప్రభు నామమున మహిమపడదాం. అప్పుడు గమనించండి, అక్కడ యూదులు తప్ప ఇంకెవడు బతికుండొద్దని తిరుగుతున్నారు. అక్కడ యూదులు తప్ప ఎవడు బతికుండదు, అందరిని చంపేద్దాం అనుకున్నప్పుడు అందరట యూదుల మతాన్ని అవలంబించిరట. గట్టిగా చప్పట్లు ప్రభు నామమున మహిమపడదాం. ఇప్పుడు ఇక్కడ కూడా సాతానుడు యేసు ప్రభులో లేని ప్రతి వ్యక్తిని వశపరుచుకొని భయంకరమైన అగ్నిగుండానికి తీసుకెళ్ళడానికి వాడు సిద్ధముగా ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును. వామ్మ, నేను ఖచ్చితంగా యాకోబు వంశస్థులు ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నారో ఆ దేవుని నమ్ముకుంటే నేను కాపాడబడతా. ఎక్కడి నుండి? అగ్ని నుండి. హల్లెలూయా. ఎక్కడి నుండి? తీక్షణమైన భయంకరమైన అగ్ని గుండం నుండి. యాకోబు వంశస్థులు ఆరాధన చేసే దేవుని నమ్మితే నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 56:7 వచనం చూడండి ఒకసారి. ఆయన ముందుగానే ప్రవచనాలు చెప్పాడు, ప్రపంచంలో ఉన్న అందరూ నా మందిరానికి రావాలని చెప్పి. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద
వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును. నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ఇప్పుడున్న 900 కోట్ల మంది ప్రజలకు ప్రార్థన మందిరం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. అందరి ప్రజలకు ఇది ప్రార్థనా మందిరము. ఏ కష్టములో నుండి వచ్చినా కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రార్థన అంగీకరించే దేవుడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు ఆయన దేవుడు పక్షపాతి కాదు. ఏ సందర్భములో పేతురు ఆ మాట చెప్తున్నాడంటే, కొర్నేలి ఇంటి దగ్గర అక్కడ అనేక మంది అన్యజనులు ఉన్నారు. పేతురు ఒక యూదుడు. పేతురు యాకోబు వంశానికి చెందిన వ్యక్తి. 12 గోత్రాలలో ఒక గోత్రానికి చెందిన వ్యక్తి. అక్కడ అన్యజనులు కూడా అక్కడ వచ్చుట చూసి, అన్యజనులు కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నట చూసి, దేవుడు పక్షపాతి కాదు, ఆయనకు భయపడి వారందరిని ఆయన అంగీకరిస్తాడు. గట్టిగా చెప్పాలి కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు భయపడితే చాలా, భయం ఒక్కటే ఉంటే చాలా, భక్తి కూడా ఉండాలి. భక్తి ఉండాలి, భయం ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మేము ప్రసంగిస్తున్న ప్రతి ప్రసంగములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పి ఆ మాటలు వస్తూ ఉంటాయి. ఈ భయము భక్తి నిన్ను వాక్యానుసారంగా నడిపిస్తుంది, నిన్ను సరిచేస్తుంది, నిన్ను క్రమములో నిలబెడుతుంది. నువ్వు అక్రమముగా నడవకుండా నిన్ను సరిచేసి నడిపిస్తా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకనంటే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయించినాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనందరి కొరకు పుట్టాడు ఆయన. హల్లెలూయా. అందరి కొరకు పుట్టాడు. కానీ ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయనకు భయపడి ఆయన చిత్తము చొప్పున నడుచుకుంటారో వారిని ఆయన ఏలబోతున్నాడు. గట్టిగా చెప్పండి ప్రభు నామమున మహిమపడదాం. నీ హృదయంలో ఆయనే నివసించబోతున్నాడు. నువ్వు ఆయన కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు, ఊదికడ్డలు ముట్టియాల్సిన అవసరం లేదు, బలులు గొర్రె పిల్లలు కోయాల్సిన అవసరం లేదు, గొడ్లను కోయాల్సిన అవసరం లేదు, ఏది ఆయన కొరకు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నీ హృదయాన్ని ఇవ్వాలి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో వాక్యం అంటుంది, విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం. ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరు ఎక్కిపడి ఏడుస్తూ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన దేవుడు కోరుకుంటాడు. ఆ ప్రార్థన దేవుడు కోరుకుంటాడు. నీ కన్నీరుని ఆయన కోరుకుంటాడు. ఆయన ఈ కన్నీటి ప్రార్థన ప్రకటన గ్రంథముల వాక్యం అంటుంది, ఈ కన్నీటితో చేసిన ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుకుంటుందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషకరమైన వార్త ఇది. చాలా మంది ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది బాప్తిసం తీసుకోలేదండి? చేతులు పైకి లేపట్టండి. 1 2 బాప్తిసం తీసుకొని వాళ్ళు. హల్లెలూయా. నువ్వు కొత్తగా వచ్చినావమ్మా, ఓకే. 3 తీసుకోలే ఇక్కడ బాప్తిసానికి. ఇప్పుడు చూడండి, యాకోబు వంశస్థులను ఆయన ఏలబోతున్నాడు. ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమవుతున్నావు అంటే, ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు అంటే దత్తత తీసుకుంటున్నాడు. ఏం చేస్తాడు? దత్తత తీసుకుంటున్నాడు. ఆయన దత్తత తీసుకోగానే నువ్వు ఏ వంశంలో కలవబోతున్నావు? యాకోబు వంశంలో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. నిన్ను ఏలబోతున్నాడు. ఆయన మాట ఏమాత్రము తప్పు కాదు. ఆయన మాట ఏమాత్రము తప్పు కాదు. భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రాంప్ట్గా ఆయనకు చెందిన వ్యక్తివి. అప్పుడు నీవు దేవుని లెక్కలో చేరుతావు. అప్పుడు నీవు యాకోబు వంశానికి చెందుతావు. ఇక నువ్వు నా బిడ్డ ఫలాని కాడున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎమ్మెల్యే గెలిస్తేనే పక్కకు బాడీగార్డులు ఉంటారు, అంతేనా? లేని వ్యక్తులకు బాప్తిసం తీసుకున్న వ్యక్తి దగ్గర ఆయన భయముతో ఉంటున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది 34వ కీర్తన, వారి చుట్టూ దూత కావలి ఉంటుందట, వారిని రక్షిస్తుందట. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. భూపతిపేటకు ఒక రోజు నేను
సువార్తకు పోయి వస్తున్నా, చాలాసార్లు చెప్పిన సందర్భం వచ్చింది వాటికి చెప్తున్నా. నేను ఖానాపురం నుండి వస్తున్నప్పుడు శంకర్ హోటల్ ముందు అక్కడ దేవుడు రాత్రి నాతో మాట్లాడతాను, నెమ్మదిగా వెళ్ళు అంటున్నాడు ఆయన. ఏమంటాడు? నెమ్మదిగా వెళ్ళు అంటున్నాడు ఆయన. హెల్మెట్ ఉన్నది, తనకు కర్చుపు కట్టుకున్నా, ఫుల్ చలి, వెనక బ్యాగు, సంఖకు రాడ్లు ఉన్న బాపతి స్టాండు, ఈ స్టాండు ఆ రాడ్లు ఇవన్నీ ఉన్నాయి. అకస్మాత్తుగా దేవుడు అంటూ నెమ్మదిగా వెళ్ళు అంతే అన్నాడు. అయిపోయింది. 60 స్పీడ్ కొత్త బండి, గ్లామర్ బండి, 40కి 30కే తీసుకొచ్చిన, స్లోగా వస్తున్నా. మధ్యరాత్రి ఒక్కనే వస్తున్నా, ఇంచుమించు 11 అవుతాను. పెద్దమ్మగడ్డ తండ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు మట్టి పోసినది చూడండి, మీరు పోయి చూడొచ్చు. అక్కడ మట్టి పోసిరు. ఇప్పుడు అక్కడ ఇంత లోతు గాడి అక్కడికి ఇక్కడికి తీయబడింది. హల్లెలూయా. ఎవరు చెప్పారు? నాకు ఫోన్ చేసేవారు అని చెప్పారా? యాకోబు వంశస్థులను ఆయన కాపాడుకుంటాడు. 121వ కీర్తనలో వాక్యం అంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపడు. ఇశ్రాయేలు ఎవరండి? ఇశ్రాయేలే యాకోబే ఇశ్రాయేలు. వాళ్ళను, ఆ సంతతికి చెందిన వారిని ఆయన ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, యుగ యుగాలు ఏలబోతున్నాడు ఆయన. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరలోకమునుడులు ఆయన పంపించాలి. ఆయన అన్నాడు, నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని జరుపుతాను ఆయన. గట్టిగా చెప్పండి కొట్టి దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చాలా మంది ప్రేరేపించబడి, కొంతమంది ఎక్కువ ప్రేరేపించబడి సహకరించారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. మీ అందరి ప్రార్థన, దేవుని దయ. కొంతమంది బిడ్డలు ఎంతో కష్టపడి ఇవన్నీ సహకరించారు. దైవజనమ, వారిని, వారి కుటుంబాలను దేవుడు దీవించును గాక. మీరందరూ కూడా కొద్ది దినాలలో ఇలా సాకారులుగా ఉందురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిద్ర లేదా ఆయనకు, నిన్ను కాపాడుకుంటాడు ఆయనే. అందుకని నువ్వేం చేయాలి? బాప్తిస్మం తీసుకొని ప్రభు బలలో పాల్పంపులు పొంది 6 రోజులు పని చేసుకో. 7వ రోజు కూడా మింగకుండా ఆయన పని చేసి ఆయన సన్నిధికి వచ్చాక ఇక్కడ పిండి బత్తాలు మోయకుర్రి, సిమెంట్ బత్తాలు మోయకుర్రి, ఏం చేయకండి, ప్రభువును ఆరాధించండి, మీ పనులు మీరు వెళ్ళి చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, మనుషుడు తనంతట తానే నీతిమంతుడుగా కాడు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు విన్నప్పుడు నువ్వు ఎలా నడుచుకోవాలో ఆయన నీకు ప్రతి ఆదివారం నేర్పిస్తాడు. అప్పుడు నిన్ను, నీ పిల్లలను, నీ భార్యను 128వ కీర్తన ప్రకారం ఫలించు ద్రాక్షవల్లి వలె చేసి నీ పిల్లలను ఆయన ఆశీర్వదిస్తాడు. నీ వంశము వర్ధిల్లుతుంది. దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించును గాక. అందుకనే యేసుక్రీస్తు లోకానికి వచ్చిండు, నిన్ను ఏలబోతున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ ముందుకు వచ్చి వాకింగ్ కొరకు ప్రార్థన చేస్తాడు.